నిజమైన ప్రేమ కథ ఎపిసోడ్ 4కు తిరిగి స్వాగతం. వెయిట్ చేయకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు హాలిడేస్లో ఒక దేశం నుంచి మరొక దేశం తిరిగే ఇతను ఇప్పుడు సడన్గా ఏ ఊరికి వెళ్తానంటున్నాడు అని మనసులో ఆశ్చర్యపడుతూ ఆదిత్య ఆర్డర్ ప్రకారం టికెట్ బుక్ చేసి డీటెయిల్స్ మెసేజ్ చేశాడు మేనేజర్. ఆ రోజు సాయంత్రానికి రాజమండ్రి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాడు ఆదిత్య. ఫ్లైట్లో ఉండగానే శిరీష సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నీ వెతికి ఆమె గురించి వీలైనంత డీటెయిల్స్ సేకరించాడు. ఆమె సింపుల్ అలాగే శాంతమైన మధ్యతరగతి జీవితం ఇష్టమని తెలుసుకొని తన నిజమైన గురించి వెంటనే చెబితే ఆమె ఎలా స్వీకరిస్తుందో అని భయపడ్డాడు. కాబట్టి మొదట ఆమెతో సాధారణంగా పరిచయం పెంచుకోవాలని నిర్ణయించాడు ఆదిత్య. ఆమె ఖచ్చితమైన అడ్రస్ తెలియకపోయినా ఆమె రీల్స్ చేసిన ప్రదేశాల ఆధారంగా గూగుల్ మ్యాప్స్ చెక్ చేసి తన టెక్నాలజీ నాలెడ్జ్ ఉపయోగించి చివరికి ఆ చిన్న గ్రామం పేరు తెలుసుకున్నాడు. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని ఆ విలేజ్కి చేరుకుని శిరీష ఫోటో చూపించి ఆమె అడ్రస్ సంపాదించాడు. 6 అడుగుల ఎత్తు, మంచి రంగు, సొగసైన లుక్తో ఉన్న ఆదిత్యను చూసి వాళ్ళు శిరీషకి వచ్చిన పెళ్లి సంబంధమేమో అనుకున్నారు. మొదట ఆమె తండ్రి నారాయణమూర్తి గురించి, తర్వాత ఆమె గురించి పూర్తి వివరాలు చెప్పారు. ఆ వివరాలు తెలుసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆదిత్య. ఆ సమయంలో తండ్రి కూతురు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోవడంతో లక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉంది. అప్పుడే గేట్కు తగిలించి ఉన్న టూలెట్ బోర్డ్ చూసి ఆమెను పిలిచాడు ఆదిత్య. బయటకు వచ్చిన లక్ష్మి అతన్ని చూడగానే మంచి ఇంప్రెషన్ కలగడంతో, ఎవరు బాబు నువ్వు, ఎవరు కావాలి అని అడిగింది. నేను ఒక విలేజ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు పని మీద వచ్చాను ఆంటీ, ఈ ఊర్లో ఎవరూ తెలియరు అని సాధారణంగా చెప్పాడు ఆదిత్య. అతని మాటల తీరు చూసి మంచివాడనే అభిప్రాయం కలగడంతో లక్ష్మి పై పోర్షన్ చూపిస్తూ, ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు బాబు అంది. సరే ఆంటీ అన్నాడు ఆదిత్య. ఆ మాటలతో లక్ష్మి కిందకి వెళ్ళిపోయింది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన నారాయణమూర్తికి లక్ష్మి ఆదిత్య గురించి చెప్పడంతో అతను కూడా పైకి వెళ్ళి ఆదిత్యతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు. ఆదిత్య తన నిజమైన ఐడెంటిటీని బయట పెట్టకుండా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిలా మాట్లాడి చాలా నాటకీయంగా మేనేజ్ చేశాడు. కాసేపటికి శిరీష కూడా స్కూల్ నుంచి వచ్చింది. మేడ పైనుంచి ఏవో సౌండ్స్ వినిపించడంతో తల్లిని అడిగింది. లక్ష్మి చెప్పిన విషయం విని శిరీష కాస్త అనుమానంగా, అలా ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇలా ఇల్లు ఎలా అద్దెకు ఇస్తావమ్మా, ఉండు ఇప్పుడే వెళ్ళి అక్కడ ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పొస్తా అంటూ పైకి వెళ్ళింది. ఆమె పైకి వెళ్ళేసరికి బాల్కనీలో ఒక చైర్లో సౌకర్యంగా కూర్చుని కాళ్ళు పిట్టగోడ మీద ఆనించి మొబైల్లో శిరీష రీల్స్ చూస్తూ ఉన్నాడు ఆదిత్య. ఇక ఈ నిజమైన ప్రేమ కథ ఎపిసోడ్ నచ్చితే 4 దయచేసి కామెంట్స్ అలాగే లైక్స్, షేర్స్ ఇంకా మన ఛానల్ని మరింత గ్రోత్ వైపు చేస్తారని ఆశిస్తూ ఇక తదుపరి ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్ ప్రేక్షకులారా. మీరు బాగున్నారని ఆశిస్తూ మరో ఎపిసోడ్స్తో ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. ధన్యవాదాలు.